ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలో 11 నెలల్లో 86% ఉత్పత్తి సాధించగా ఫిబ్రవరి నెలలో 107% ఉత్పత్తి సాధించినట్లు జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల్లో ఉత్పత్తి 11 నెలల్లో ఆర్కే5 గని 104%, ఆర్కే6 గని 109%, ఆర్కే7 గనిలో 93%, ఆర్కే న్యూటెక్ గనిలో 100%, ఎస్ఆర్పి1లో 76%, ఎస్ఆర్పి3లో 83%, ఇందారం1 గనిలో 81% ఉత్పత్తి సాధించడం జరిగిందని వివరించారు. భూగర్భ గనుల్లో 92% ఉత్పత్తి జరిగిందని చెప్పారు. అలాగే శ్రీరాంపూర్ ఓసీపీలో 85%, ఇందారం ఓసీపీలో 82%, ఓసీపీలో 86% ఉత్పత్తి నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 29 రోజుల్లో రోజుకు 2.27 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించాలని సీఎండీ ఆదేశించారని చెప్పారు. సింగరేణి జీఎంలతో సీఎండీ రోజువారీగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం సాధించిన 67.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఈ సంవత్సరం 70 మిలియన్ టన్నులు లక్ష్యంగా యాజమాన్యం పెట్టుకుని ముందుకు సాగుతుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఫిబ్రవరిలో 85 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించామన్నారు. సర్ఫేస్ లో 108 జనరల్ మజ్దూర్ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. అర్హులుగా అన్ని కేటగిరీల వారీగా అవకాశం కల్పించాలని కోరుతూ సీఎండీకి లేఖ రాయడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఓ2 పురుషోత్తం రెడ్డి, డివైజీఎం అరవిందరావు, చిరంజీవులు, డివైపీఎం దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా అదేవిధంగా శ్రీరాంపూర్లో పర్టికులర్ అండర్గ్రౌండ్ మైన్స్ ఆల్మోస్ట్ అన్ని మైన్స్ కూడా మనకి టుగెదర్ ప్రోగ్రెస్ చూసినట్లయితే 92 నుంచి 94% అచీవ్మెంట్ మరి ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా మరి మనం నింపుకొని 100% దిశగా ప్రయాణించాలని మరి మనస్ఫూర్తిగా అందరూ ఆల్ హెచ్ఓడీస్ కార్మిక నాయకులు అందరినీ కోవడం జరుగుతుంది. మనకు కొంత ప్రొడక్షన్ ఎక్స్పోజర్ లాస్ అవుతాం ఎస్ఆర్పి వసూలు అదేవిధంగా ఐక్య వసూలు దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మేము డెఫినెట్గా ఈ నెలతో పాటు వచ్చే ఏదైతే డ్రై స్పెల్ ఉంటుందో నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, మనకి జూన్ వరకు దాంట్లో కూడా ఇచ్చిన టార్గెట్స్ అన్ని అచీవ్ కావడానికి మరి ఆల్రెడీ మేము హెచ్ఓడిస్తో పిఓస్తో మాట్లాడి యొక్క ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఆర్కే6 మైన్ సో నిన్న ఒక వర్కింగ్ డేతో వాళ్ళకి నిర్దేశించినటువంటి 180,000 టన్నులు ఉత్పత్తిని సాధించినందుకు, రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి సాధించినందుకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉదయం మైన్ కలిగి ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది. సమాజ మార్గదర్శకులుగా మహిళలు నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. శనివారం నస్పూర్ కాలనీలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ బత్తిని దేవన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొని మాట్లాడారు. మంచి విద్యా విధానంతో క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి రాణించాలని కోరారు. సమాజం సన్మార్గంలో నడవడానికి మహిళ ఒక తల్లిగా, ఉపాధ్యాయురాలుగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మహిళల్లో పట్టుదల ఎక్కువ ఉంటుందన్నారు. మహిళల్లో చైతన్యం పెరిగిందన్నారు. సామాజిక సేవ, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో రాణిస్తూ అందరి అభినందనలు పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుర్మిల్లా అన్నపూర్ణ, వంగ తిరుపతి, ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, నస్పూర్ మండల ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు మైదాం రామకృష్ణ, విష్ణు, రాజ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ దేవన్న గారు వివిధ కార్యక్రమాలు చేపడతారు. ఈ స్కూల్కి అయితే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. అంటే మహిళా దినోత్సవం కావచ్చు, స్కూల్ డే కావచ్చు, మరో ఇతర కార్యక్రమాలు మనం నిర్వహించి పిల్లల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించే కార్యక్రమం. ఈ సందర్భంలో మరి దేవన్న గారు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలకి చక్కటి విద్యా విధానం ఇచ్చి పిల్లల్ని క్రమశిక్షణతో ఉండే దిశగా వారి బంగారు భవిష్యత్తుకు మరి దేవన్న గారు స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుంది. ఏ రకంగా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, మా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలి, మా పిల్లలు సన్మార్గంలో ఉండాలి, మా పిల్లలు ఉన్నత విద్య చదివి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మీరు తల్లిదండ్రులు ఏ రకం కోరుకుంటున్నారో తదనుగుణంగా
స్కూల్ యాజమాన్యం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఒక విద్య గారు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, అన్నిట్లో మరి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్న కృష్ణవేణి హై స్కూల్. రేపటి భావి పౌరులు కాబట్టి వారిని మన సాంప్రదాయాన్ని నేర్చుకోవడానికి అనేక విధాలుగా మన పాఠశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనకు బతుకమ్మ సంబరాలు, తర్వాత సంక్రాంతి సంబరాలు, అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా క్రీడల్లో భాగంగా యోగా, కరాటే, అదేవిధంగా 15 ఆగస్టు 20 జనవరిలో గేమ్స్ నిర్వహిస్తూ, మరి అదేవిధంగా డిసిప్లిన్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మన పాఠశాలలో సకల కళా విద్యా నిలయాలు ఉన్నాయి. పిల్లలు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళు మా పాఠశాల. అదేవిధంగా నేషనల్ ఫ్లాగిస్టింగ్, అదే జాతీయ పండుగలు కూడా మనకు 15 ఆగస్టు 20 జనవరి, 14 నవంబర్, 5 సెప్టెంబర్ ఇటువంటి కార్యక్రమాలు కూడా అనేక విధాలుగా చేపట్టి విద్యార్థులు ఒక చైతన్యవంతులను, ఒక జ్ఞానాన్ని పెంపొందించడానికి, ఒక అనేక సైంటిస్టులను వాళ్ళు తెలియజెప్పడానికి ప్రతిరోజు ఒక ఫేమస్ ఆఫ్ ది డే అంటే ఒక ఫేమస్ పర్సన్ వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తున్నాం ప్రతిరోజు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత మంచిర్యాలలో శనివారం జిల్లా విద్యాధికారి ఆదేశాలతో నమూనా ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోటీ చేసే అభ్యర్థులుగా, పోలింగ్ సిబ్బందిగా, పోలింగ్ ఏజెంట్లుగా, పోలీసులుగా, బూత్ ఆఫీసర్లుగా, రిటర్నింగ్ అసిస్టెంట్ ఆఫీసర్లుగా పనిచేసి ఆద్యాంతం చక్కగా తమ పనితీరును చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు అడ్డిచెర్ల సాగర్ మాట్లాడుతూ, ప్రధానోపాధ్యాయురాలు మాలవీదేవి సూచనతో ఉపాధ్యాయులు మంజుల, స్వప్న, పల్లవి, సత్యేంద్ర కుమార్, శ్రీనివాసరావు తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. 16 అంజలి 16 ఓకే ఏ గుర్తు ఓటీతో దాన్ని స్పెష్ చేసి సేమ్ ఇట్లానే మర్చాలి. అది నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.